స్వామి కరుణించి వారి చీరలు వారికి ఇచ్చివేశాడు. వారు కృష్ణుని ముందే చక్కగా చీరలను చుట్టుకున్నారు. అలాగే స్వామి అనురాగాన్ని హృదయ పంజరంలో కట్టిపడవేశారు. వారు రెప్పలార్పకుండా స్వామినే చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ప్రౌఢ బాలకుడు కథాసారాంశమైన మాటలను ఇలా పలికాడు. లక్షణవతులార లజ్జించి చెప్పరుగాని మీ మర్మముల్ కానబడియే. నను కొల్వ చింతించినారు నా చేతను సత్యంబు మీ నోము సఫలమగును. కామితార్థంబుల కలిమి చెప్పగనేల ననుగొల్వ ముక్తికి నడవవచ్చు. కడమ కూడగ అంబికాదేవి నోమంగ అటమీద రాత్రులయందు మీకు నన్ను పొందగల్గు నమ్మి పొండని హరివల్క ఇంతులెల్ల భ్రాంతి చనిరి. తపము పండెననుచు తత్పదాంభోజముల్ మానసించుకొనుచు మందకడకు ఆ ఇప్పుడు మీరు సలక్షణంగా ఉన్నారు. మీరు సిగ్గుతో చెప్పరుగాని నా దగ్గర గుట్టులేమీ ఉండవు. మీరు నన్నే కదా సేవించుకోవాలని చింతించారు. నా చేత మీ నోము సఫలమయ్యింది. మీ కోరికల సంపదను గురించి చెప్పనేలా? నన్ను సేవిస్తే ముక్తికి చేరుకోవడం పరమసత్యం. ఇక మీద నన్ను మీరు రాత్రివేళలలో కూడా చేరుకోవచ్చు. నా మాట నమ్మి మీ ఇండ్లకు పొండి అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ మాటలను విన్న ఆ కాంతలకు నిశ్చయ జ్ఞానం కలిగింది. తమ తపస్సు పండింది అనుకున్నారు. ఆ స్వామి పాదపద్మాలను గుండెలలో దాచుకుని మందలోనికి వెళ్ళారు.